తెలియజేయడానికి అట్లనే కార్యకర్తలందరినీ నిరుత్సాహపరచుకునేదానికి వాళ్ళతో మాట్లాడి చాలా చైతన్యం వచ్చింది. ఎన్సిస్లో సీట్ కావాలని అడిగే వాళ్ళందరికీ తప్పు లేదు. దీంట్లో నేను కూడా ఒకటి ఉన్నాననే చెప్పడం నా ఉద్దేశం. నాగర్ కర్నూలు పార్లమెంట్కే పోటీ చేస్తానని అప్పుడే ప్రజలకు మాట ఇచ్చాను. అప్పుడే నేను జడ్చర్లలో ఎమ్మెల్యేగా పోటీ చేయనని చెప్పాను. అందువల్లనే నేను ఏఐసిసి మాణిక్యరావు ఠాకరే జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ మొన్న వచ్చినప్పుడు నేను జడ్చర్లకు పోటీ చేయటం లేదు, మీరు అక్కడ అనిరుద్ధ్ రెడ్డికి టికెట్ ఇస్తే నేను సపోర్ట్ చేస్తానని జనరల్ సెక్రటరీకి చెప్పాను. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే ఆయనకి చెప్పాను. ఆ రోజు సిఎల్పి నాయకుడు ఉన్న భట్టి విక్రమార్క చెప్పి మేము ముగ్గురం కలిసి ఏఐసిసి సెక్రటరీ దగ్గర పోయి ఈయన టికెట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అంత స్పష్టంగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయనన్నా. గత 10 సంవత్సరాల నుంచి చాలా పెండింగ్ ఇష్యూస్ ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ క్లియర్ చేయడానికి నా అనుభవం ఉపయోగపడుతుందని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ పదవి ఇచ్చినప్పుడు, ఆ పదవి ఆర్డర్ తీసుకున్నప్పుడే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. మీరు నా మీద ఉంచినటువంటి నమ్మకానికి, నేను పనిచేస్తాననేటటువంటి నమ్మకానికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఇది పార్లమెంటు రేపు జరిగే ఎన్నికలకు అడ్డం వస్తుందేమో అంటే ఇది ఏ రకంగా కూడా అడ్డు రాదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు ప్రత్యేక ప్రతినిధిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇది రాదు. మీరు వెంటనే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ఇష్యూస్ అన్నిటినీ, బడ్జెట్ రిలీజెస్ ఏమన్నా పెండింగ్ ఉంటే వాటి గురించి కూడా ప్రయత్నం చేయాలని చెప్పడం, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపించడానికి కలవకుర్తి కార్యకర్తలందరూ ఈ రోజు నుంచే ఒక కార్యాచరణ కార్యక్రమం తీసుకుని బూత్ లెవెల్లో ఇంటింటికి తిరిగి 6 గ్యారంటీలని అమలు చేసే విధానాన్ని చెప్తూ, దాంతోపాటు ఇతర మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విషయాలు కూడా చెప్పి రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజల్ని సమాయత్తం చేయాలనేటటువంటి మెసేజ్ ఇచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతున్న సందర్భంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా మల్లురవి గారు ఉన్నారు అని చెప్పిన సందర్భంగా నాగర్ కర్నూలుకి ఎంపీ టికెట్ కోసం 26 మంది అభ్యర్థులు అప్లై చేయటం జరిగింది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే గెలవచ్చు అనేది ఒకటి, దళితుల్లో చైతన్యం కూడా బాగా వచ్చింది కాబట్టి రాజకీయాల్లో రావడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారనే సందర్భం, ఆ సమస్యను కూడా నేను మీటింగ్లో చెప్పి ఇది ఒక మంచి పరిణామమే. పరుగు పందెంలో ఒక్కడే పోటీ చేసి ఒక్కడే ఉరికి ఒక్కడే ఫస్ట్ వచ్చిందని చెప్పినట్టు చెప్తే అది పరుగు పందెంలో ఫస్ట్ వచ్చినట్టు కాదు.